శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 78వ నామం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః. మహాగణేశ అంటే మహాగణపతి చేత నిర్భిన్న నశింపచేయబడిన విఘ్నయంత్ర జయ విఘ్నయంత్రానికి రసిస్తే ప్రహర్షిత అంటే మిక్కిలి సంతోషించింది. విశుక్రుడు ప్రయోగించిన జయ విఘ్న యంత్రాన్ని గణేశుడు నశింపచేసినందుకు అమ్మవారు చాలా సంతోషించింది అని ఈ నామానికి అర్థం. ఈ విశుక్రుడు ఉపయోగించినటువంటి విఘ్న యంత్రాన్ని గణపతి నశింపజేయడం చూసి అమ్మవారు చాలా సంతోషించి ఏం చేసింది, ఈ గణపతి చేసినటువంటి సత్కార్యానికి ఈ సహకారానికి సంతోషించి ఆ సమయంలోనే నాన్న ఇక నుంచి ఏ కార్యానికైనా ముందుగా గణపతిని పూజించాలి అని గణపతికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక వరాన్ని ప్రసాదించి ఆశీర్వదించేసింది. సర్వకర్మలకు ఆరంభంలో విఘ్నేశ్వర పూజ చేయడం అనేటటువంటిది జరిగి తీరుతుంది నాన్న, ఇదే నీకు వరమిస్తున్నాను అని అమ్మవారు చెప్పింది అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే కదా. మరి అందుకే మనం ఏ పూజ చేసినా ఏ పని చేసినా విఘ్నేశ్వరికి పూజ చేస్తాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ, అవునా? శ్రీ గణేశాయ నమః. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.